Hi, hi students. Now I will explain in Unit 2, Part 2, Unit 1, Part 2, Theories of Bonding in Metals, Part 2, Unit 1. Theories of Bonding in Metals. Introduction. I have a substance which exhibits following properties. First one, solid state at room temperature. Second one, hard. Third one, high density. Fourth one, shining. And fifth one, acts as conductor. Acts as conductor. And last one, it loses electrons easily. Okay, do you think about it? What is it? Okay, answer is metal. నా దగ్గర ఒక సబ్స్టెన్స్ ఉంది. ఆ సబ్స్టెన్స్కి ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఆ సబ్స్టెన్స్ ఏంటంటే రూమ్ టెంపరేచర్ దగ్గర అది సాలిడ్లో ఉంది. దాని యొక్క ఫిజికల్ స్టేటు సాలిడ్. నెక్స్ట్ టచ్ చేస్తే చాలా హార్డ్గా ఉంది, చాలా గట్టిగా ఉందన్నమాట. నెక్స్ట్ ఐడెన్సిటీ మీన్స్ తక్కువ వాల్యూమ్లో ఎక్కువ మాస్ అనేది ఎగ్జిస్ట్ అయిపోతుంది అనమాట. అందుకోసం దానికి ఐడెన్సిటీ కూడా ఉంది. నెక్స్ట్ షైనింగ్, దాని మీద లైట్ వేస్తుంటే, ఆ సబ్స్టెన్స్ మీద లైట్ వేస్తుంటే అది షైన్ అవుతుంది అనమాట. లైక్ గోల్డ్ తీసుకొని దాని మీద లైట్ పడగానే గోల్డ్ అనేది షైన్ అవుతూ ఉంటుంది అనమాట. సేమ్ అలాగే ఇట్ యాక్ట్స్ యాజ్ కండక్టర్, అంటే ఆ మెటల్ని, ఆ సబ్స్టెన్స్ని తీసుకొని దానికి ఎలక్ట్రిసిటీ అప్లై చేస్తే కండక్టెన్స్ అనేది పాస్ అవుతుంది అనమాట. దాని నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇట్స్ యాక్ట్ యాజ్ కండక్టర్. లాస్ట్ వన్, ఎలక్ట్రాన్స్ అనేది చాలా ఈజీగా లాస్ చేసుకుంటుంది అనమాట. అంటే దాని ఎలక్ట్రాన్స్ని ఈజీగా లాస్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆ సబ్స్టెన్స్ ఏంటో మనందరికీ తెలుస్తుంది. ఆ సబ్స్టెన్స్ ఏంటంటే మెటల్కి మాత్రమే ఇటువంటి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అన్నమాట. మెటల్కి మాత్రమే ఇటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, మెటాలిక్ బాండ్ ఆర్ మెటల్ బాండ్ ఇన్ metal crystal. Next one, metallic bond or metal bond in metal crystal. In metal crystal. Metallic bond or metal bond in metal crystal lattice. Okay, we know all of you crystal lattice or metal crystal lattice. మెటల్ ఆటమ్స్ని తీసుకున్నాను, వాటిని 3 డైమెన్షనల్గా రెగ్యులర్గా అరేంజ్ చేసుకుంటే వెళ్ళానమాట. రెగ్యులర్గా అరేంజ్ చేస్తే ఒక రిజల్టెంట్ అనేది మనకు వచ్చింది. ఆ రిజల్టెంట్ని ఏమంటాం అంటే మెటల్ క్రిస్టల్ లాటిస్ అని చెప్తున్నాం. అయితే హియర్ స్మాల్ డౌట్, ఇప్పుడు ఆ మెటల్ ఆటమ్స్ని రెగ్యులర్గా అరేంజ్ చేస్తే అవి క్రిస్టల్ లాటిస్లో ఎలా బైండ్ అయి ఉంటున్నాయంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మెటాలిక్ బాండ్. అంటే ఆ యాటమ్స్ అనేవి క్రిస్టల్ లాటిస్లో ఆర్ మెటాలిక్ క్రిస్టల్ లాటిస్లో ఎలా బైండ్ అవుతున్నాయంటే త్రూ మెటాలిక్ బాండ్. ఇప్పుడు మెటాలిక్ బాండ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్, మెటాలిక్ బాండ్. ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ positively charged atoms and their
their surrounding mobile electrons present in metal crystal lattice. ఓకే, మెటాలిక్ బాండ్ అంటే ఏంటంటే ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ పాజిటివ్లీ చార్జ్డ్ యాటమ్స్ అండ్ దేర్ సరౌండింగ్ మొబైల్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ మెటల్ క్రిస్టల్ లాటిస్. అంటే మెటల్ క్రిస్టల్ లాటిస్లో పాజిటివ్లీ చార్జ్డ్ యాటమ్స్కి అండ్ నెక్స్ట్ వాటి సరౌండింగ్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ మొబైల్ ఎలక్ట్రాన్స్కి మధ్య ఒక అట్రాక్షన్ ఫోర్సెస్ లేదా ఒక విధమైన బాండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ బాండ్ని ఏమంటామంటే మెటాలిక్ బాండ్ అని చెప్తాం. ఈ మెటాలిక్ బాండ్ వల్ల మాత్రమే మెటల్ క్రిస్టల్ లాటిస్లో మెటల్ ఆటమ్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి బైండ్ అయి ఉంటున్నాయి అన్నమాట. ఇప్పుడు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ వన్ డయాగ్రమాటిక్గా ఇక్కడ మెటాలిక్ బాండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డ్రా చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఎగ్జాంపుల్ జింకు క్రిస్టల్ లాటిస్ని తీసుకుంటున్నాను. జింకు క్రిస్టల్ లాటిస్లో నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎవరు ఉంటారంటే జింక్ యాటమ్స్ ఉంటాయి. ఆ జింక్ యాటమ్స్ రెగ్యులర్గా 3 డైమెన్షనల్గా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. జింక్ యాటమ్స్ రెగ్యులర్గా 3 డైమెన్షనల్గా అరేంజ్ అయినాయి. అయితే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉన్నా నేను ఇక్కడ మన డయాగ్రమాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఓన్లీ 4 యాటమ్స్ మాత్రమే తీసుకున్నాను. ఆ 4 యాటమ్స్ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకున్నాయి. ఆ 4 అంటే ఈచ్ జింక్ ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుని Zn+2గా మారినాయి. ఎందుకు జింక్ మెటల్ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకున్నాయంటే జింక్ ఈజ్ ఏ మెటల్ దాని వ్యాలెన్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఈజీగా లూజ్ చేసుకుంటుంది డ్యూ టు లో అయనైజేషన్ ఎనర్జీస్ అన్నమాట. లో అయనైజేషన్ ఎనర్జీ వల్ల మెటల్ అనేది ఈజీగా ఎలక్ట్రాన్స్ అనేది లూజ్ చేసుకుంటుంది. ఇక్కడ జింక్ చూస్తే 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంది. అలా నెంబర్ ఆఫ్ జింక్ యాటమ్స్ లూజ్ చేసుకున్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా వాటి సరౌండింగ్స్లోనే ఉంటాయి అన్నమాట. వాటి సరౌండింగ్స్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయంటే క్రిస్టల్ లాటిస్లో ఉన్నాయి. అలాగే పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, క్రిస్టల్ లాటిస్లోనే ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మెటాలిక్ బాండ్ అంటే ఏంటంటే ఈ మొబైల్ ఎలక్ట్రాన్స్కి నెక్స్ట్ పాజిటివ్లీ చార్జ్డ్ యాటమ్స్కి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ లేదా వాటి మధ్య ఉన్న బాండ్ని ఏమంటామంటే మెటాలిక్ బాండ్ అని చెప్తాం. ఈ మెటాలిక్ బాండ్ వల్ల మాత్రమే క్రిస్టల్ లాటిస్ ఆర్ మెటల్ క్రిస్టల్ లాటిస్లో మెటల్ యాటమ్స్ అనేవి ఫిక్స్డ్గా ఉండిపోతున్నాయి అన్నమాట. అలా ఫిక్స్డ్గా ఉండడం వల్ల అది స్టేబుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మెటల్ యాటమ్స్ అనేవి ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయంటే త్రూ మెటాలిక్ బాండ్ అనేది ఒక న్యూ బాండ్, దట్ ఈజ్ మెటాలిక్ బాండ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల మాత్రమే మెటల్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అంటే స్టేబుల్గా మనకి మన అవసరానికి తగ్గట్టు మెటల్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మెటాలిక్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మెటాలిక్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం 3 థియరీస్ వచ్చినాయి. ఆ 3 థియరీస్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే మెటాలిక్ బాండ్ అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ మెటాలిక్ బాండు మెటల్ క్రిస్టల్ లాటిస్లో ఎలాగ ఎగ్జిస్ట్ అయింది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చింది ఏంటంటే 3 థియరీస్. అందుకోసం హెడ్డింగ్ ఏం పెట్టామంటే థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్. ఓకే, ఆ 3 థియరీస్ ఏంటో చూద్దాం. ఆ 3 థియరీస్ను ఫస్ట్ థియరీ ఏంటంటే వ్యాలెన్సీ బాండ్ థియరీ ఆర్ పౌలింగ్ బాండింగ్ థియరీ. ఓకే, పౌలింగ్ బాండింగ్ థియరీ అని హెడ్డింగ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే థియరీ ప్రపోజ్డ్ బై పౌలింగ్ ద్వారా ప్రపోజ్ అయింది. ఆయన అజంప్షన్స్ ప్రకారం పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ అజంప్షన్ ఏంటంటే మనం ఆల్రెడీ మెటాలిక్ బాండ్ అని చెప్పాం. మెటాలిక్ బాండ్ అంటే ద బాండ్ బిట్వీన్ మొబైల్ ఎలక్ట్రాన్స్ అండ్ చార్జ్డ్ యాటమ్స్ మధ్యలో ఉన్న బాండ్ని ఏమంటామంటే సింప్లీ మెటాలిక్ బాండ్ అంటాం. ఆయన దృష్టి ఆ మెటాలిక్ బాండ్ ఏమన్నాడంటే కోవలెంట్ బాండ్ అని చెప్తున్నాడు అనమాట. ఆయన అజంప్షన్ ప్రకారం మెటాలిక్ బాండ్ని కోవలెంట్ బాండ్గా ట్రీట్ చేసుకోమంటున్నాడు అక్కడ. అంటే మెటాలిక్ బాండ్ని కోవలెంట్ బాండ్గా ట్రీట్ చేసుకోమంటున్నాడు. నెక్స్ట్ దిస్ కోవలెంట్ బాండ్ అనేది రెజినెంట్ అవుద్దంట. రెజినేట్ అవుతుంది అన్నమాట. ఈ కోవలెంట్ బాండ్ అనేది రెజినేట్ అవుతుంది. అలా రెజినేట్ అవ్వడం వల్ల
ఈ తీసుకున్న మెటల్లో యాటమ్స్ అన్నిటి మధ్య ఏ బాండ్ ఉంటుందంటే మెటాలిక్ బాండ్ ఉంటుంది. ఆ బాండ్ వల్లే మెటల్లో ఉన్న యాటమ్స్ అన్నీ కూడా క్లోజ్గా బైండ్ అయి ఉంటున్నాయి. దాంతో మెటల్ అనేది స్టేబుల్గా అడ్జస్ట్ అవుతుందన్నమాట. ఎలాగున్నాయి ఏంటి అనేది ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ we consider lithium crystal lattice. లిథియం క్రిస్టల్ లాటిస్ని తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. అంటే లిథియం క్రిస్టల్ లాటిస్ అంటే నెంబర్ ఆఫ్ లిథియం యాటమ్స్ అనేవి త్రీ డైమెన్షనల్గా రెగ్యులర్ ఆర్డర్లో అరేంజ్ అవుతాయి. ఆ రెగ్యులర్ ఆర్డర్లో అరేంజ్ అవ్వగల రిజల్టెంట్ వచ్చిన ఆ మెటల్ని ఏమంటాం అంటే మనం లిథియం అంటే లిథియం యాటమ్స్తో ఫామ్ అయినాయి కాబట్టి లిథియం క్రిస్టల్ లాటిస్ అని చెప్తున్నాను. అయితే దానికన్నా ముందు మనం ఏం తెలుసుకోవాలంటే ఒక కెమికల్ బాండ్లో లేదా ఒక కెమికల్ బాండ్ ఫామ్ అవ్వాలంటే ఏ ఎలక్ట్రాన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అంటే యాటంలో ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. మరలా యాటంలో ఉన్న ఏ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే పేరిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇన్వాల్వ్ కావు. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే వ్యాలెన్స్లో వ్యాలెన్స్లో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కెమికల్ బాండింగ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఏంటంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, దట్టు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు లిథియం క్రిస్టల్ లాటిస్లో ఎవరుంటారంటే లిథియం యాటమ్స్ ఉంటాయన్నమాట. లిథియం యాటమ్స్ ఒకదాంతో ఒకటి బైండ్ అవుతున్నాయి. అంటే ఒకదాంతో ఒకటి ఎలా బైండ్ అవుతుందంటే త్రూ మెటాలిక్ బాండ్ ద్వారా బైండ్ అవుతుంది అన్నమాట. ఆ మెటాలిక్ బాండ్ ద్వారా బైండ్ అవుతున్నాయి కాబట్టి లిథియం క్రిస్టల్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అందుకోసం అది స్టేబుల్గా కనబడుతుంది. అంటే లిథియం మెటల్ తీసుకున్నాం అనుకో, ఇలాగ మనం సపోజ్ ఇదే లిథియం మెటల్ అనుకో, ఈ లిథియం మెటల్ ఎవరు ఉంటారో నెంబర్ ఆఫ్ లిథియం యాటమ్స్ ఉంటాయి. యాటమ్ అంటే ఇండివిజువల్గా ఉంటుంది, అది జారిపోయి బయటికి రాదన్నమాట. ఎందుకు జారిపోయి రాదంటే అందులో ఉన్న లిథియం యాటమ్స్ అన్నీ ఒకదాంతో ఒకటి బైండ్ అయి ఉన్నాయి. ఎలా బైండ్ అయి ఉన్నాయంటే త్రూ మెటాలిక్ బాండ్ ద్వారా బైండ్ అయి ఉన్నాయన్నమాట. ఇప్పుడు సపోజ్ లిథియం తీసుకున్నాను, అంటే లిథియం క్రిస్టల్ లాటిస్ని తీసుకొని ఎక్స్రే డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్కి పంపాను. ఎక్స్రే డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్కి పంపితే వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక లిథియము దాని చుట్టూ సరౌండింగ్స్లో 8 లిథియం యాటమ్స్ ఉన్నాయంట. ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? 8 లిథియం యాటమ్స్ అనేవి సరౌండింగ్ అయిన ఉన్నాయి. ఈ 4, 5, 6, 7 అండ్ 8. అయితే ఒక లిథియం యాటమ్ సరౌండింగ్లో 8 లిథియం యాటమ్స్ ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక లిథియము 8 లిథియం యాటమ్స్తో బాండింగ్లో ఇన్వాల్వ్ అయిన అర్థం అన్నమాట. అంటే దీన్ని బట్టి మనం చూస్తే ఏమర్థం అవుతుందంటే ఒక లిథియము 8 బాండ్స్ని ఫామ్ చేస్తుందని ఎక్స్రే డైఫ్రాక్షన్ ద్వారా కంక్లూజన్ వచ్చింది. అయితే ఇక్కడ మనకు హియర్ ఆ స్మాల్ డౌట్. ఎందుకంటే లిథియము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే ఆ డౌట్ అనేది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి లిథియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి ఒకసారి. లిథియం అటామిక్ నెంబర్ ఎంత అంటే 3, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s1. వ్యాలెన్సీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్. అంటే వ్యాలెన్సీలో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది. ఆ ఎలక్ట్రాన్ కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్. అంటే లిథియం ఫామ్ చేసే మ్యాక్సిమం బాండ్స్ ఏంటంటే ఒకే ఒక బాండ్, ఎందుకంటే దాని దగ్గర ఒకే ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఒక బాండే ఫామ్ చేయగలదు. కానీ ఎక్స్రే డైఫ్రాక్షన్ ద్వారా చూస్తే ఏమవుతుందంటే లిథియం సరౌండింగ్స్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 8 ఎలక్ట్రాన్స్ దగ్గరగా క్లోజ్గా అరేంజ్ అయి ఉన్నాయి. క్లోజ్గా అరేంజ్ ఈజ్ నథింగ్ బట్ బాండ్. అందుకోసం ఎక్స్రే డైఫ్రాక్షన్ ప్రకారం 8 బాండ్స్ని ఫామ్ చేస్తుందని అర్థమవుతుంది. కానీ ఒరిజినల్గా చూస్తే లిథియం ఒక బాండ్నే ఫామ్ చేస్తుంది. దీనికి ఫౌలింగ్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడనమాట. ఎలా ఇచ్చాడంటే అక్కడ ఉన్న ఒకే బాండు ఫామ్ అయ్యేది ఒక బాండే, కానీ ఆ బాండే రెజినెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. రెజినెన్స్లో ఇన్వాల్వ్ అవడం వల్ల 8 బాండ్స్ రెజినెన్స్లో ఇన్వాల్వ్ అవడం వల్ల 8 లిథియం యాటమ్స్ అనేవి సరౌండింగ్ అయినాయి అని చెప్పాడనమాట. ఎలా రెజినెన్స్లో ఇన్వాల్వ్ అయినాయి, అది మెటాలిక్ బాండా కాదా అనేది ఒకసారి చూద్దాం. సపోజ్ లిథియం దగ్గర వ్యాలెన్స్లో ఉన్న ఎలక్ట్రాన్ 1, దీన్ని డాట్తో నేను ఇండికేషన్ చేస్తున్నాను. నెక్స్ట్ 2, ఇది దీని ఎలక్ట్రాను, ఇది దీని ఎలక్ట్రాను, ఇది ఓకే. సెంట్రల్ యాటమ్ అంటే 8 ఎలక్ట్రాన్స్కి మిడిల్లో ఉన్న లిథియం దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది. నెక్స్ట్ ఆ సరౌండింగ్లో ఉన్న అన్నిటి దగ్గర ఈచ్ వన్ హ్యావింగ్ 1 ఎలక్ట్రాన్, బికాస్ ఆఫ్ వ్యాలెన్స్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడున్న లిథియంతో ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. బాండ్ ఫామ్ చేసిన ఎమ్మటే ఈ బాండ్ని మళ్ళీ ఇక్కడ ఫామ్ చేస్తుంది, మరలా ఇక్కడ ఫామ్ చేస్తుంది. అలాగా ఎట్ అ టైము సెంట్రల్ యాటంలో ఉన్న లిథియమే ఎట్ అ టైము ఒకే బాండ్ అంటే కోవలెంట్ బాండ్ని చాలా ఫాస్ట్గా
రెజినెన్స్లో ఇన్వాల్వ్ చేస్తుంది. అంటే దీంతో ఫామ్ అయింది, దీంతో ఫామ్ అయినంటే దీంతో ఫామ్ అయినంటే దీంతో, అంటే విత్ ఇన్ సెకండ్లో ప్రతి దాంతో బాండ్ ఫామ్ చేస్తుందన్నమాట. ప్రతి దాంతో ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో బాండ్ ఫామ్ చేయడంతో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఏ లిథియం యాటము సెంట్రల్ యాటమ్ అయిన లిథియం దగ్గర నుంచి దూరంగా వెళ్ళట్లేదండి, బైండ్ అయిపోయి ఉన్నాయన్నమాట. అలాగా 8 బాండ్స్ అని ఎగ్జిస్ట్ అవుతున్నాయని చెప్తున్నారు, కానీ ఒరిజినల్గా ఒక బాండే ఉంటుంది. ఆ ఒక్క బాండే కోవలెంట్ బాండ్, ఆ బాండే రెజినెన్స్లోకి ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు బాగా అర్థం చేసుకుంటే మెటాలిక్ బాండ్, దీన్నే వాడు ఏమన్నాడంటే మెటాలిక్ బాండ్ అన్నాడు. ఆ మెటాలిక్ బాండ్కి పేరు ఏం పెట్టారంటే పౌలింగ్ కోవలెంట్ బాండ్ అన్నాడు. అదేంటి సార్ మీరు ఆల్రెడీ మెటాలిక్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అని. మెటాలిక్ బాండ్ అంటే ఏం చెప్పాం? ద బాండ్ బిట్వీన్ చార్జ్డ్ యాటమ్స్ అండ్ సరౌండింగ్ మొబైల్ ఎలక్ట్రాన్స్. ఇగో చూడండి, ఇది లిథియం యాటమ్, దాని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఆ నెక్స్ట్ సరౌండింగ్లో చూడండి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేవా? ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో బాండ్ అనేది ఫామ్ అవుతుందా లేదా? అంటే దీంతో అన్ని, అంటే 8 ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫామ్ అవుతుంది. అయితే ఎట్ అ టైం ఫామ్ అవ్వట్లేదు, దీంతో ఫామ్ అయిన ఫ్రాక్షన్ టైంలో దీంతో అలాగా ఓకే, అంటే అలాగా ఈ బాండ్ అంతా రెజినెన్స్లోకి ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. అందుకోసం ఇక్కడ సరౌండింగ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఇవన్నీ కూడా ఏ ఎలక్ట్రాన్స్ అంటే అదర్ లిథియం యాటమ్స్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా సరౌండింగ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఆ సరౌండింగ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్కి లిథియం యాటమ్కి మధ్య ఒక బాండ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అందుకోసం ఆ బాండ్ ఏమన్నాడంటే మెటాలిక్ బాండ్ అని చెప్పాడు అన్నమాట. మెటాలిక్ బాండ్, ఓకే, మెటాలిక్ బాండ్ అంటే ఇక్కడ క్లియర్ అయింది. ఓకే, మెటాలిక్ బాండ్ని పౌలింగ్ అనేవాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే ఇక్కడున్న రెజినెన్స్లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్తున్నాం. ఆ రెజినెన్స్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే సింక్రనైజ్డ్ రెజినెన్స్, అండ్ సెకండ్ వన్ ఏంటంటే అన్సింక్రనైజ్డ్ రెజినెన్స్. సింక్రనైజ్డ్ రెజినెన్స్ అంటే ఏంటో చూద్దాం, ఒకసారి చూడండి అమ్మా. ఒక లిథియం యాటము, దాని సరౌండింగ్లో 8 లిథియం యాటమ్స్ ఉన్నాయని చెప్పాను. ఆ 8 లిథియం యాటమ్స్ యొక్క ఎలక్ట్రాన్స్తో సెంటర్లో ఉన్న లిథియం యాటము బాండ్ ఫామ్ చేస్తుంది. ఆ బాండ్నే పౌలింగ్ ఏమన్నాడంటే కోవలెంట్ బాండ్ అని చెప్పాడు. అదే ఆ బాండ్నే పౌలింగ్ కోవలెంట్ బాండ్ అన్నాడు, కానీ ఒరిజినల్గా అది మెటాలిక్ బాండ్. అంటే మెటాలిక్ బాండ్కి అనదర్ నేమ్ పెట్టాడు కోవలెంట్ బాండ్ అని. ఓకే, 8 ఉన్నాయి. ఈ 8 ఎలా రెజినెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే 2 టైప్స్లో. ఫస్ట్ వన్ ఏంటంటే సింక్రనైజ్డ్, సెకండ్ వన్ ఏంటంటే అన్సింక్రనైజ్డ్. సింక్రనైజ్డ్ అంటే ఏమీ లేదు, ఒక్కసారి గమనించండి అమ్మా. సెంట్రల్ యాటమ్కి సరౌండింగ్లో ఎలాగా 8 లిథియం యాటమ్స్ ఉన్నాయో, సెంట్రల్ యాటంలో ఎలాగైతే 8 లిథియం యాటమ్స్ ఉన్నాయో, 3 ఓకే 6 8, సెంట్రల్ యాటంలో సరౌండింగ్లో 8 లిథియం యాటమ్స్ ఉన్నాయో అలాగే ఈచ్ వన్. ఇప్పుడు దీన్ని తీసుకుంటే దీని సరౌండింగ్లో కూడా 8 లిథియం యాటమ్సే ఉంటాయి. ఒకటి ఇది, 2 ఇది, 3 ఇది, ఉన్న 5 అంటే క్రిస్టల్లోనే ఉంటాయి. అన్నీ మనం ఇక్కడ 2 డైమెన్షనల్ బోర్డులో రాయలేం కాబట్టి మన అవసరమైన 8 రాసుకున్నాం. ఓకే, అలాగే దీనికి కూడా అంతే. దీని సరౌండింగ్స్లో కూడా 8 లిథియం యాటమ్సే ఉంటాయి. దీని సరౌండింగ్ అన్నిటి దగ్గర కూడా 8 లిథియం యాటమ్స్ సరౌండింగ్ అయ్యి ఉంటాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అందులో నేను ఏం చేశానంటే ఫర్ సపోజ్ దీనికి బాండ్ ఫామ్ అయింది. బాండ్ ఫామ్ అయిన ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో మళ్ళీ దీంతో బాండ్ ఫామ్ చేస్తుంది. అందుకోసం సింక్రనైజ్డ్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఏం చేశానంటే 8 బాండ్స్లో ఒక బాండ్ తీసుకున్నాను. అంటే ఒక లిథియం యాటము, దాని సరౌండింగ్లో 8 లిథియం యాటమ్స్ ఉంటాయి. 8 లిథియం యాటమ్స్తో ఒకే ఒక బాండ్ ఫామ్ అవుతుంది. ఎట్ అ టైము అదే మైగ్రేట్ అవుతూ ఉంటుందన్నమాట. అదే రెజినెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే 8 యాటమ్స్ తీసుకుండా ఒకే ఒక యాటమ్ బాండ్ ఫామ్ చేసిందని తీసుకున్నాను. అలాగే ఇంకొక లిథియంని కూడా తీసుకున్నాను. లిథియం తీసుకొని అది వేరే లిథియంతో ఒక బాండ్ ఫామ్ చేస్తుందని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇక్కడ సింక్రనైజ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ రెజినెన్స్ అవుతుంది కదా, దీని నుంచి దీనికి, నెక్స్ట్ దీని నుంచి దీనికి, నెక్స్ట్ దీని నుంచి దీనికి, ఇలా రెజినెన్స్ అవుతుంది కదా. అలా రెజినెన్స్ అవ్వడంలో మీనింగ్ ఏంటంటే ఈ బాండ్ ఎమ్మటి ఇలా మైగ్రేట్ అయిందనుకో, ఆ నెక్స్ట్ ఎమ్మటి ఈ బాండ్, అంటే ఎట్ అ టైము ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అయితే ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అవుతుందన్నమాట. అటువంటి రెజినెన్స్ని ఏమంటాం అంటే సింక్రనైజ్డ్ రెజినెన్స్ అంటాం. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ సపోజ్ 8 సరౌండింగ్లో 8 లిథియమ్స్తో దీంతో బాండ్ ఉంది. దీంతో బాండ్ ఉందంటే ఈ లిథియం ఇంకెవరితోని బాండ్లు లేదని అర్థం అన్నమాట. ఇది ఎమ్మటే దీంతో బాండ్ ఫామ్ చేస్తుంది అనుకో, ఎమ్మటే ఇక్కడున్న లిథియంతో బాండ్ ఫామ్ చేస్తుంది అనుకో, అప్పుడు ఇది వేరే వాళ్ళతో ఎమ్మటే అంటే స్పాంటేనియస్గా ఇది వేరే లిథియంతో బాండ్ ఫామ్ చేస్తుందని మీటింగ్ మాట. అంటే ఎట్ ఆ టైము ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అయితే దీని బాండ్ వేరే దాంతో కనెక్ట్ అయిపోతుందన్నమాట. అటువంటి రెజినెన్స్ని ఏమంటాం అంటే సింక్రనైజ్డ్ రెజినెన్స్ అంటాం. దాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవడం కోసం ఇలా తీసుకున్నాను అనమాట. అంటే ఇది ఒక లిథియంకి బాండు, ఇది ఒక లిథియంకి బాండు, ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అయితే ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అయింది అనమాట. అన్సింక్రనైజ్డ్ అంటే ఏంటంటే మీనింగు ఒక బాండ్ మైగ్రేట్ అయినా కొద్ది సమయం తర్వాత రెండో బాండ్ మైగ్రేట్ అవుతుంది. అటువంటి
రెజినెన్స్ని ఏమంటాం అంటే అన్సింక్రనైజ్డ్ రెజినెన్స్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఓకే, ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అయింది, ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అయ్యి రిజల్టెంట్ ఇలా వచ్చిందన్నమాట, లిథియము. నెక్స్ట్ వన్, ఈ బాండ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి న్యూ బాండు లిథియము. నెక్స్ట్ వన్, ఈ బాండు ఈ లిథియంతో బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ లిథియం దగ్గర ఎక్సెస్గా ఎలక్ట్రాన్ వచ్చింది, అందుకోసం నెగిటివ్ ఛార్జ్. ఎక్సెస్ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దీనిది, అంటే ఈ బాండ్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఆ 2 ఎలక్ట్రాన్లు ఇక్కడికి వచ్చేసినాయి, అంటే ఇది ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంది కాబట్టి ఇక్కడ ఉన్నదానికి పాజిటివ్ వేసాను. నెక్స్ట్ ఆ ఎలక్ట్రాను ఈ రెండింటి మధ్య వచ్చింది, దీని ఎలక్ట్రాన్ దీని దగ్గరే ఉంది, దీని ఎలక్ట్రాన్ మాత్రం దీని ఎలక్ట్రాన్ మాత్రం దీని దగ్గర ఉంది, దీని ఎలక్ట్రాన్ మాత్రం దీని దగ్గరికి వచ్చేస్తుంది, అందుకోసం దీనికి నెగిటివ్ ఛార్జ్ చేశాను. ఓకే, అంటే ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అయింది, రెండో బాండ్ మైగ్రేట్ అవ్వలేదు, అందుకోసం ఎట్ అ టైం రెండో బాండ్ మైగ్రేట్ అవ్వలేదు కాబట్టి అటువంటి రెజినెన్స్ని ఏమంటాం అంటే అన్సింక్రనైజ్డ్ రెజినెన్స్ అంటాం. ఇప్పుడు ఏమవుద్దంటే ఈ బాండు నెక్స్ట్ స్టెప్లో ఇలా మైగ్రేట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ స్టెప్లో ఇలా మైగ్రేట్ అయితే అప్పుడు లిథియంకి వేరే లిథియంకి బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, లిథియంకి వేరే లిథియంకి బాండ్ ఫామ్ అవుతూ ఉంది. ఓకే, ఇటువంటి రెజినెన్స్ ఏమంటాం అంటే అన్సింక్రనైజ్డ్ రెజినెన్స్ అంటాం. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ ఇక్కడ రిజల్టెంట్ ఎలా వచ్చిందో సేమ్ అదే రిజల్టెంట్ అనేది అక్కడ కూడా వచ్చింది. ఇదిగో ఫస్ట్ ఈ లిథియంకి బాండ్ ఉంటే సెకండ్ స్టెప్లో ఏమైంది, ఈ లిథియంకి బాండ్ ఏర్పడింది. నెక్స్ట్ న్యూగా ఈ లిథియంకి బాండ్ ఫామ్ అయింది, చివరిలో కూడా అలాగే ఫామ్ అయింది అనమాట. ఇట్ ఈస్ వ్యాలెన్సీ బాండ్ ఆర్ పౌలింగ్ బాండ్, వ్యాలెన్సీ బాండ్ థియరీ ఆర్ పౌలింగ్ బాండింగ్ థియరీ. వ్యాలెన్సీ బాండింగ్ అని ఎందుకన్నా అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఈ థియరీకి ఏం పేరు పెట్టాం అంటే వ్యాలెన్సీ బాండింగ్ థియరీ. పౌలింగు అందులో ఉన్న బాండ్ని ఏమన్నాడంటే మెటాలిక్ బాండ్ అంటే, పౌలింగ్ అందులో ఉన్న బాండ్ని కోవలెంట్ బాండ్ అన్నాడు, జనరల్గా అది మెటాలిక్ బాండ్. ఓకే, వన్ థియరీ. ఓకే, నెక్స్ట్ వన్ లిమిటేషన్స్ ఆఫ్ వీబీటీ థియరీ. లిమిటేషన్స్ ఆఫ్ వీబీటీ థియరీలో ఫస్ట్ వన్ ఏంటంటే ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ ప్రాపర్టీ. ఓకే, లేదా కండక్టివిటీ. ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, మెటల్ అనేది కరెంట్ని పాస్ చేయనిస్తుంది, అలాగే మెటల్ అనేది హీట్ని కూడా పాస్ చేయనిస్తుంది. అటువంటి నేచర్ని ఏమంటాం అంటే ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీ అంటాం. ఎలక్ట్రికల్ కండక్టివిటీ మెటల్కి ఎలా వచ్చింది, థర్మల్ కండక్టివిటీ మెటల్కి ఎలా వచ్చింది అనేది వీబీటీ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ టెంపరేచర్, అంటే ఒక మెటల్ తీసుకున్నాను, ఆ మెటల్కి టెంపరేచర్ని ఇస్తున్నాను, ఎట్ అ టైం కరెంట్ని కూడా ఇస్తున్నాను అనమాట. అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యేకొద్ది దాని కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకు డిక్రీజ్ అవుతుందో చెప్పలేపారు. అంటే ఒరిజినల్గా ప్రాక్టికల్గా జరిగే విషయం ఏంటంటే ఒక మెటల్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కండక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది, దాంతోపాటు మెటాలిక్ లస్టర్ కూడా అది డిక్రీజ్ అయిపోతుంది. మెటాలిక్ లస్టర్ అంటే ఏంటంటే షైనింగ్ అయ్యే క్యారెక్టర్. ఫర్ సపోజ్ గోల్డ్ ఉంది, గోల్డ్ మీద లైట్ పడితే ఏమవుతుందంటే షైన్ అవుతుంది. ఇప్పుడు గోల్డ్ మీద లైట్ వేస్తున్నాం, ఎట్ అ టైం దానికి హీట్ కూడా ఇస్తున్నాం అన్నమాట. అలా హీటింగ్ ఇచ్చినప్పుడు దాని యొక్క షైనింగ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకు డిక్రీజ్ అయిపోతుంది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అండ్ లాస్ట్ వన్, ఇప్పుడు మెటల్ ఉంది, ఆ మెటల్ జనరల్గా ఉండే స్టేట్ ఏంటంటే సాలిడ్ స్టేటు, అది లిక్విడ్ స్టేట్లోకి వెళ్తే లేదా మాల్టెన్ స్టేట్లోకి వెళ్తే మెటాలిక్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. అంటే మెటల్కి ఉండే ప్రాపర్టీస్, అది రూమ్ టెంపరేచర్ దగ్గర సాలిడ్గా ఉంటుంది, హార్డ్, హై డెన్సిటీ, కండక్టివిటీ, ఇట్ లూజెస్ ఎలక్ట్రాన్స్ ఈజీలీ. ఈ ప్రాపర్టీస్ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుందన్నమాట. అది లిమిటేషన్స్ ఆఫ్ వీబీటీ థియరీ. ఓకే, ఈ లిమిటేషన్స్ ఓవర్కమ్ చేస్తా వీబీటీ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వచ్చిన నెక్స్ట్ థియరీ ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. ఓకే,